అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానము 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎడల భయభక్తి గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది అన్నాడు. ఆయనందు భయభక్తి కలిగి జీవించిన వ్యక్తి కృప ఎంతగా అంటే కొద్దిగా, రెండంతలుగా, మూడంతలుగా కాదు, కానీ భూమి కన్నా ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత గొప్ప కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయగల శక్తిమంతుడు. లోక సంబంధమైన మార్గాలు మనల్ని కన్ఫ్యూజన్లో పడేయడమే కాకుండా అనేక విధాలైనటువంటి ఇబ్బందులు పాలు చేస్తాయి. ఉచ్చులో చెక్కబడిన పక్షి వలె, ఉరిలో చిక్కున్న జంతువుల వలె, వలలో చెక్కబడిన చేపల వలె జీవితం అంతా తల్లడిల్లిపోతుంది. విలవెల్లాడిపోతారు. మనశ్శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, నా బ్రతుకులో ఎందుకు ఈ సమస్యలని వేదన పడి, దుఃఖపడి కొందరు ఆత్మహత్యల వైపు పరుగులు తీస్తుంటే మరికొంతమంది డిప్రెషన్కి గురవుతున్నారు. మరికొందరు ఏం చేయాలో అర్థం కాక తల్లబట్టుకుని ఏడుస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ లోక మార్గము మనుషులందరినీ మోసగించేటువంటిది. ఈ లోకాన్ని వెంబడించి అనేక మంది మోసపోయారు. అందుకే పరిశుద్ధ లేఖనాల్లో రోమపత్రిక 12:1-2 వచనాల్లో ప్రభు అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారే నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ట్రాన్స్ఫిగరేషన్ మీ జీవితంలో జరుగుతుంది. మిమ్మల్ని చూసిన వారు కూడా మీరేనే ఇలా మారిపోయారు. మీరు ఒకప్పుడు మరోలా ఉండేవారు. ఇప్పుడు మీ జీవితంలో చాలా మార్పు కలిగింది. ఆత్మీయంగా, భక్తిగా, విశ్వాసం ఎదుగుతున్నప్పుడు నీ చుట్టూ వారు గమనిస్తారు. భక్తిహీనంగా ఉన్న నీ జీవితం ఇప్పుడు భక్తిలోకి వెళ్ళావని, అపవిత్రంగా జీవించిన మీ జీవితాలు అపవిత్రతను వదిలి పవిత్ర మార్గంలో జీవిస్తున్నారని, లోకానుసారంగా జీవిస్తున్న మీరు పరిశుద్ధాత్మను అనుసరించి వాక్యానుసారంగా మార్చబడ్డారని మీ ఇంటి వారు గుర్తిస్తారు. మీ చుట్టూ ఉన్న స్నేహితులు కూడా గుర్తిస్తారు. ప్రభు మీ పట్ల చేసే మేళ్లను వారు చూడగలుగుతారు. ఆయనందు భయభక్తి కలిగి జీవించడానికి మీరు తీర్మానం చేసుకుని ప్రార్థించి ఈ మాటకు లోబడినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పును చూస్తారు. ఎంత గొప్ప కృపను ప్రభు మీకు ఇస్తాడో తెలుసా? మీరు చూస్తున్నారు, భూమి మీద నిలబడి నాకు పైన ఆకాశం కనబడుతుంది. ఈ భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఎలా చెప్పగలం? కానీ అద్భుతమైనటువంటి దేవుడు తన కృపను అంతగా అధికంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. మీకే కాదు, భయభక్తి కలిగి జీవించినట్లయితే పిల్లలు ఆశీర్వదించబడతారు, పెద్దలు ఆశీర్వదించబడతారు. నువ్వు స్టూడెంట్గా ఉన్నా, టీనేజర్గా ఉన్నా, యూత్లో ఉన్నా, ఒకవేళ మధ్య వయస్కుడిగా ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, దేవుని కనికరం చొప్పున నువ్వు దీవించబడతావు. ఖచ్చితంగా ప్రభువైన దేవుడు తన కృపను అనుగ్రహించి మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు.